వెల్కమ్ బ్యాక్ టు ఫోకస్. ఇప్పుడు మెగాస్టార్ కు సినిమాల్లో నటించాలని ఉన్నా ఎలాంటి పాత్రలు సెలెక్ట్ చేసుకుంటారన్నది పెద్ద చిక్కు ప్రశ్న. రాజకీయాల్లోకి రాకముందు సామాజిక సమస్యలతో సినిమాలు తీసిన మెగాస్టార్ ఇప్పుడు ఏ రూట్ లో వెళ్తారన్నది పెద్ద ఫజిల్. రాజకీయ పరిస్థితులు, మారిన ఆలోచనలు ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు చిరంజీవి నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నారన్నది ఇంకా ప్రధానం. ఏంటి సార్, లవ్ అఫేరా? అంతా ఏంటుందిలేండి, కాలేజ్ స్టూడెంట్ కదా. చేతుల్లోని ఆ పిల్లని ఈ పరిస్థితిలో చూస్తుంటే నీకు లవ్ అఫేర్ లా ఉందిరా? అడుగుతాను. పరీక్ష రాయడానికి హెల్ప్ చేయండి అని కనిపించిన వాళ్ళందరినీ కాళ్ళ వేళపడే బతిమాలింది. ఒక్కడైనా ముందుకు వచ్చాడరా? రాలేదు. కామెంట్ చేస్తున్నారు. అసలు మనసు ఎలా వచ్చిందిరా? ఉదయాన్నే 9 గంటలకు ఆఫీస్కు వెళ్ళటం, 6 గంటల ఇంటికి వచ్చి తలుపేసుకుని టీవీలకు అతుక్కుపోవడం. 24 గంటలు మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచిస్తారా? ఒక విషయమైనా ఆలోచించరు. ఎదురు వాడికి సాయపడడానికి మీకు టైం ఉండదు, కానీ ఎవరైనా చనిపోతే ఇలా ఎగబడి వినోదం చూడడానికి మాత్రం మీకు టైం ఉంటుంది. సిగ్గుచ్చేట్టు. ఒకవేళ చిరు తిరిగి సినిమాలో నటించాలంటే ఆయన ఎలాంటి పాత్రలు వేస్తారు? ఠాగూర్, ఇంద్ర, స్టాలిన్, ముఠామిస్త్రి వంటి సినిమాల్లో వేసిన రోల్సే మళ్లీ ప్లే చేస్తారా? లేక స్వాతంత్ర్య పోరాటంలో అమరులై ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వీరుల పాత్రల్ని ఎంపిక చేసుకుంటారా అన్న టాపిక్ ఇప్పుడు అభిమానులే కాదు, సినీ వర్గాలు కూడా అంచనా వేసుకోలేకపోతున్నాయి. ఈ విషయంలో అభిమానులు ఏం కోరుకుంటున్నారన్నది కీలకంగా మారనుంది. అసలు మగధీర సినిమా అంత హిట్ కావడానికి చిరంజీవి బంగారు కోడిపేట పాటలో నటించడము కారణమేననేది ఆయన అభిమానుల స్టేట్మెంట్. బంగారు కోడిపెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప హే పాప. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప హే పాప. చెంగావి చీర గుట్టు చూసుకోండి, ఏ పాప ఏ పాప హే పాప. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి స్వాతంత్ర్య సమరయోధుడి లాంటి పాత్రను ఇష్టపడతారా? లేక చంద్రముఖికి సీక్వెల్ గా తీస్తున్న సినిమాలో రజనీ లాంటి రోల్ ప్లే చేస్తాడా అన్న చర్చ చిరు అభిమానుల్లో ఎక్కువగా జరుగుతోంది. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉంటూ సినిమాల్లో నటించిన విషయాన్ని ఇప్పుడు మెగాస్టార్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్యారెక్టర్ చేయడానికి దాదాపు చిరు సిద్ధమైపోయాడని టాలీవుడ్ లో ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అలాగే కన్నడలో సూపర్ హిట్ అయిన పి వాసు తమిళంలో చంద్రముఖి పేరుతో రీమేక్ చేశారు. అందులో రజనీ నటించారు. ఇప్పుడు ఆప్తమిత్ర సీక్వెల్ గా ఆప్త రక్ష తీశాడు వాసు. ఆప్త రక్షను తెలుగు, తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తమిళంలో మళ్లీ రజనీకాంత్ తో, తెలుగులో చిరంజీవితో ఆ సినిమా తీయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి. మరి చిరు ఈ రెండింటిలో దేనికి ఒప్పుకుంటారు? అసలు మొదట నటనకు ఆయన సిద్ధమా అన్నది తేలాల్సి ఉండగా ఆప్తరక్ష రీమేక్ హక్కులు బెల్లంకొండ సురేష్ కొన్నట్లు తాజా సమాచారం. దీంతో ఆ రోల్ బాలకృష్ణ గాని వెంకటేష్ గాని పోషిస్తారనే పుకార్లు ఉన్నాయి. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. హరివిల్లు ఎత్తి కరిమప్పు వానవాడాలే వేయని, నిలువెల్ల మనసు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని. జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. చిరుత మగధీర్లతోనే బాక్సాఫీసులు బద్దలు కొట్టి చిరు తనయుడు రామ్ చరణ్ తేజ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. మరోవైపు మేనల్లుడు అల్లు అర్జున్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో అదరగొడుతున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ కొమరంపులి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ ఆరెంజ్, అర్జున్ వరుడు సినిమాలకు మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది. దానికి కారణం చిరు ఇమేజే అనేది సినీ వర్గాల అంచనా. ఇంత ఇమేజ్ ఉన్న చిరంజీవి తెరకు పూర్తిగా దూరంగా ఉండటాన్ని అభిమానులు అంగీకరించలేకపోతున్నారు. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, చలికాలం చంపేస్తుందయ్యో.
కనిపించమ్మో ఎంచక్క అయ్యో 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 అయ్యయ్యో చలికాలం చంపేస్తోందయ్యో. చిరంజీవి తనకెంతో కలిసి వచ్చిన సినిమా రంగాన్ని వదులుకుని రాజకీయాలకు రావడానికి గల అనేక కారణాల్లో ఒకటి తన కుటుంబంలోని యంగ్ తరంగాలకు దారి ఇవ్వాలనేది సినీ క్రిటిక్స్ అంచనా. మరి ఇప్పుడు ఆయన సినిమాలో నటిస్తే వారి భవిష్యత్తు మాటేమిటి? మగధీరతో తనయుడు చరణ్ ఓ రేంజ్ కు చేరుకున్నాడు. మేనల్లుడు అల్లు అర్జున్ కూడా డిఫరెంట్ రోల్స్ తో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అనిపించుకున్నాడు. వీరందరికీ వెన్నుదన్నుగా ఉన్నది ఫ్యాన్స్ లో చిరంజీవికున్న క్రేజ్. ఇక్కడ ఎన్టీఆర్ ను చిరు ఫాలో అవుతారన్న చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ రెండోసారి ఎన్నికల్లో ఓడాక బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక్ సినిమాలో నటించి ప్రజలకు దగ్గరయ్యారు. 2014లో చిరు మరింత ప్రజాభిమానం సంపాదించాలంటే నటించడమే మేలనే అభిమానులు ఎక్కువవుతున్నారు. చిరంజీవి మాత్రం నటించే అవకాశమే లేదని చెబుతున్నారు. గోవా మగువా గో పెమ్మకు మోడలు నువ్వా ఆజా ఆంధ్ర మగడా గోరింకల లీడరు నువ్వా లేక లేక పిలిచాక ఆగలేనుగా ఆగలేక పలిచాగా ఒక్కసారిగా సినిమాల్లో అందరివాడు అయిన చిరు రాజకీయాల్లో మాత్రం కొందరివాడిగా మిగిలారు. దీంతో చిరు అభిమానుల్లో ఆయన మళ్లీ సినిమాల్లో నటించాలనే కోరిక పెరిగిపోతోంది. పాలిటిక్స్ లో కొట్టలేకపోయిన హిట్లు మళ్లీ బాక్స్ ఆఫీస్ తో బద్దలు చేయాలని వాళ్లు ఆరాటపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు మరో 4 ఏళ్ల దూరంలో ఉన్నాయి. ఈలోగా 4 సినిమాలైనా చేయాలనే అభిమానుల ఆశలను చిరు నెరవేరుస్తాడా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఇది ఇవాటి ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.